14 శాసనసభ నియోజకవర్గాలకు పెద్దలు చిన్నారెడ్డి గారికి చెప్తున్నా, ఏటీసీలు ఎక్కడ లేకపోయినా 14 నియోజకవర్గాలకు 14 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ నియోజకవర్గాలలో లేవో మీరు ప్రతిపాదనలు పంపించండి. మీరు తక్షణమే కలెక్టర్లతో రివ్యూ తీసుకోండి. ఏ నియోజకవర్గంలో లేకపోతే ఆ నియోజకవర్గంలో 5 నుంచి 10 ఎకరాల స్థలం ఎత్తుకండి. ఏటీసీలను మంజూరు చేసి మన పిల్లలు ఇంటర్ చదివిన తర్వాత సాంకేతిక నైపుణ్యం నేర్పుదాం. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి సూచన చేస్తున్న ఐఐటి ఒక అద్భుత క్యాంపస్ మనం కట్టుకుందాం. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి కూతవేటు దూరంలో మనం ఉన్నాం. ఎవరి రాష్ట్రానికి వచ్చినా, విదేశాల నుంచి మేధావులు వచ్చినా మహబూబ్ నగర్లో ఉన్న ఐఐటిని చూడడానికి రావాలి. ఒకప్పుడు మన పేదరికాన్ని, మన కరువును, మన వెనుకబాటుతనాన్ని వీటిని చూపించేదానికి ముఖ్యమంత్రులు పాలమూరు జిల్లాకు విదేశీయుల నుంచి పర్యాటకులను, ప్రెసిడెంట్లను తీసుకొచ్చేటోళ్ళు. టోనీ బ్లేయర్ వచ్చిండనంటే మన పేదరికం ఒక ఎగ్జిబిషన్ ఉండే. ఇతర దేశాల ప్రధానమంత్రులు, ఇతర దేశాల నుంచి బృందాలు వస్తే పాలమూరు కరువును, పాలమూరు పేదరికాన్ని చూపించడానికి ఆనాటి ముఖ్యమంత్రులు పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేవాళ్ళు. ప్రతివాడు వచ్చి పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటా అని చెప్పేవాడు. నేను ఈరోజు యువమిత్రులందరినీ, వేదిక మీద ఉన్న శాసనసభ్యులందరినీ నేను అడుగుతున్నా, మనందరికీ ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చారు. భవిష్యత్తులో మన పేదరికాన్ని, మన వెనుకబాటుతనాన్ని చూపించడానికి కాదు, మన అభివృద్ధిని, మన చదువును, మన విద్యా సంస్థల్ని, మన సాగునీటి ప్రాజెక్టులను చూపించడానికి విదేశీ నుంచి బృందాలు రావాలి పాలమూరు జిల్లాకు తప్ప మనల్ని పేదవాళ్ళుగా చూపించడానికి కాదు. ఇది మన గౌరవం కాదు. ఇది మనకేమాత్రం గౌరవం కాదు మిత్రులారా. మన పేదరికం ఒక ఎగ్జిబిషన్ కావాల్సిన అవసరం లేదు ప్రపంచానికి. మన అభివృద్ధే ఒక ప్రణాళిక కావాలి. పాలమూరు జిల్లా అభివృద్ధిని చూసి ఆశ్చర్యపడాలి. ఇక్కడి పరిశ్రమలు మన జిల్లా వాళ్ళకే కాదు, రాష్ట్రం విదేశాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి.